ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా నడుస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి ఉదయం నుంచి కూడా ఓటర్లు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. బారులు తీరి ఓటు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 35% పోలింగ్ కూడా అయినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే పెద్ద ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేశారు. గుర్తులు చూపించుకుంటూ వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు పెద్ద ఎత్తున కూడా ఓటుకి బారులు తీరి అని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా రష్ అయితే కంటిన్యూ అవుతుంది. చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం చలి ఎక్కువగా ఉన్న దృష్ట్యా రాలేకపోయిన వాళ్ళు ఇప్పుడు మందకొడిగా ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పోలింగ్ కౌంటింగ్ వద్ద బందోబస్తుతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా అవగాహన కల్పించడంతో ఓటు హక్కు వినియోగించుకుంటూ తమ యొక్క ఐడి కార్డ్స్ తీసుకొని వాళ్ళంతా కూడా లైన్లో నించొని ఓటు హక్కును వినియోగించుకుందుకు ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం అటు భద్రాద్రి కొత్తగూడెం 2 జిల్లాలకు సంబంధించి దాదాపు 35% పోలింగ్ అయితే పూర్తయింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 15 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రచార పర్వం నడిచింది. వివిధ పార్టీలు కూడా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం, అలాగే స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడంతో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్కి సంబంధించి మహిళలు ఎక్కువగా ఓట్లు ఉన్నాయి. ఈ మహిళల ఓట్లు అనేవి చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో మహిళలందరూ కూడా బారులు తీరి క్యూ లైన్లో ఉండి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలు ఇటు మధిర కావచ్చు, అలాగే ఖమ్మం రఘునాథపాలెం మండలం కావచ్చు, అలాగే కొణిజర్ల మండలం కావచ్చు, విలేజ్లు ఎక్కువగా ఉన్న ఏరియాలో కూడా పోలింగ్ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా చిదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసింగ్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దాదాపు 4000 పైచికు పోలీస్ సిబ్బంది అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా 4000 పైచిలకు అధికారులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందితో పనిచేస్తున్న పరిస్థితి కనపడింది. పోలింగ్ బూతుల వద్ద ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా 166 సెక్షన్ పెట్టడం జరిగింది. దాని తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, అలాగే ఎవరైనా సరే పోలింగ్ కేంద్రానికి వెళ్ళే అవకాశం ఇవ్వలేదు. వాళ్ళకు ఓటు ఉన్న చోట ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం మాత్రమే కల్పించారు. ఇటు ఏజెంట్స్ కావచ్చు, అలాగే సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, ప్రతిసారి లోనికి రావడానికి కూడా ఎలవ్ చేయట్లేదు. పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. అలాగే సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి కల్లూరు కావచ్చు, అలాగే పెనుబలు కావచ్చు, కొన్ని ఏరియాలు కొన్ని మండల కేంద్రాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ ఉండడంతో 9 మండలాలకు సంబంధించి అన్ని చోట్ల కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా నడుస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 మండలాల పరిధిలో ఉన్నటువంటి 350 పైచిలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇటు ఖమ్మం జిల్లాలో 439 మంది అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా కొత్తగూడెం జిల్లాలో దాదాపు 300 మంది గ్రామ పంచాయతీ అభ్యర్థులు అయితే బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కంటిన్యూ అవుతుంది. మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వచ్చారు. ఇప్పుడు లైన్లన్నీ కూడా క్యూ లైన్లు ఎక్కువగా రష్ అయితే కనపడుతుంది. మరొక గంట లేదా 2 గంటల్లో పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే 35% పైచులకు పోలింగ్ అయితే కొనసాగింది. మరొక గంట లేదా 2 గంటలు మరింత పెరిగినట్టయితే పూర్తి స్థాయిలో 1 గంట వరకు కూడా టైం అయిపోయేసరికి కూడా పోలింగ్ 80% పైచులకు వచ్చే విధంగా ఉందని చెప్పేసి అధికారులు అయితే ఒక అంచనాకైతే వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్లు కూడా ముఖ్యంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు, మైక్రో అబ్జర్వర్లు, అలాగే ఆర్ఓలు, పిఓలు కూడా దగ్గరుండి అన్ని కూడా పర్యవేక్షించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గడిస్తే కిరణ్, వందనం గ్రామం నుండి.